హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రతిక స్టోరీస్. మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైంని ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. నా తరపు నుంచి ఇదొకటి చిన్న రిక్వెస్ట్. ఇంకా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. అశోక్ కార్ ఆపగానే ఇషిక కార్తీక్తో థ్యాంక్ యూ సార్ అని అంటుంది. అశోక్ ఒక్కసారిగా ఆమె చేయి పట్టుకుని ఫోర్స్గా తన ఒడిలోకి లాగేస్తాడు. ఇషిక షాక్తో అతని ఒడిలోనే సెటిల్ అయిపోతుంది. అశోక్ ఆమె ముఖాన్ని దగ్గరగా చూస్తూ ఆట పట్టిస్తూ ఏంటి థ్యాంక్స్ అంటున్నావు అని అడుగుతాడు. ఇషిక నవ్వుతూ అమాయకంగా డ్రాప్ చేశారుగా సార్, థ్యాంక్స్ చెప్పాలి కదా అంటుంది. అశోక్ చిన్నగా నవ్వుతూ ఆమె నడుంపై చేయి పెట్టి ఎంత ఫార్మాలిటీలు అవసరమా మన మధ్య అంటాడు. ఇషిక కళ్ళు తిప్పుతూ సరదాగా ఉండాలి సార్, ఆఫీస్ బాస్ మీరు అంటుంది. ఆ మాటకి అశోక్ బాగా మాట్లాడడం నేర్చుకున్నావే అంటూ ఆమెను ఇంకా దగ్గరగా లాగుతాడు. ఆమె కళ్ళల్లోకి చూస్తూ నాకు థ్యాంక్స్ అలా వద్దు, నీకు చెప్పాలనిపిస్తే వీటితో చెప్పు అంటూ ఇషిక ఎర్రని పెదవులను వేళ్లతో మెల్లగా తాకిస్తాడు. ఇషిక కాస్త వణుకుతూ సిగ్గుతో సార్ ప్లీజ్ అంటుంది. అశోక్ చిన్ని నవ్వుతూ నీ ఇష్టం, నువ్వు థ్యాంక్స్ ఇలా చెప్పేదాకా ఇంటికి వెళ్ళవు అంటాడు. ఇషిక తల కొట్టుకుంటూ కళ్ళెత్తి పైకి చూసి సైకో బాస్ అని మనసులో అనుకుంటుంది. తరువాత నెమ్మదిగా అశోక్ చెంపవైపు వంగి చిన్నగా ఒక కిస్ పెట్టి థ్యాంక్స్ సార్ అని అంటుంది. అశోక్ చిరాగ్గా ఫేస్ పెట్టి ఇలా సింపుల్గా చెప్పేస్తారా ఎవరైనా అంటూ ఆమెను ఇంకాస్త దగ్గరికి లాగుతాడు. ఇద్దరి మధ్య దూరం మాయమవుతుంది. అశోక్ ఇషిక కళ్ళల్లోకి చూస్తూ తన ఎర్రటి పెదవులను అశోక్ పెదవులతో కలిపేస్తూ ఇషిక పెదవులను గాఢంగా కిస్ చేస్తూ ఉంటాడు. ఇషిక కూడా అశోక్కి సహకరిస్తుంది. అలా కాసేపు కిస్ చేసి వదిలి ఇషిక నడుం ప్రెస్ చేస్తూ ఆమె నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకొని అబ్బా ఈరోజు స్ట్రెస్ అంతా పోయిందే అంటాడు హస్కీ వాయిస్తో. ఇషిక కళ్ళు మూసుకొని ఆ క్షణాన్ని ఫీల్ అవుతూ చిన్నగా నవ్వుతుంది. అశోక్ చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకొని సార్ బాగుంది కదా ఇలా, మీరు నన్ను పెళ్లి చేసుకుంటే లైఫ్ అంతా ఇలానే ఉండొచ్చు కదా అని అంటుంది. ఆ మాట వినగానే అశోక్ ముఖం ఒక్కసారిగా మారిపోతుంది. ఆమె నడుంపై తన చేతిని బిగిస్తూ కోపంగా ఇషిక కళ్ళల్లోకి చూస్తూ ఎన్నిసార్లు చెప్పాలి నీకు పెళ్లి టాపిక్ తీసుకురావద్దని అంటూ గట్టిగా అరుస్తాడు. ఇషిక కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి కానీ వెనక్కి అడుగు వేయకుండా అశోక్ కళ్ళల్లోకి చూస్తూ మరి పెళ్లి చేసుకోనప్పుడు నాతో ఎందుకు తిరుగుతున్నారు సార్, మీరు ఎందుకు నన్ను కిస్ చేశారు, ఎందుకు నన్ను దగ్గరకు తీసుకుంటున్నారు
ఆమె కంఠం కంపిస్తూ, నన్ను యూజ్ చేసుకుంటున్నారా సార్? బజార్దాన్లా ట్రీట్ చేస్తున్నారా అని అనగానే ఇషికా నడుం అశోక్ చేతిలో చిత్తు చిత్తుగా నలిగిపోయింది. అయినా కానీ ఇషిక కోపంగా అశోక్ కళ్ళల్లోకి చూస్తూ, చెప్పండి సార్, నాతో ఎందుకు ఇంత దగ్గరగా ఉంటున్నారు? నేను మీ ఎంప్లాయ్, మీరు బాస్. నాపై ప్రేమ లేకపోతే ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఎందుకు నన్ను ఈ గందరగోళంలో పాడేస్తున్నారు అని అడుగుతుంది. అశోక్ ఇసుక గొంతు పట్టుకొని గట్టిగా, స్టాప్ దిస్ నాన్ సెన్స్ అని అరుస్తూ, ఎస్, ఐ వాంట్ యూ, ఓన్లీ యూ. కానీ అది ప్రేమ కాదు. నాకు నీ మీద ఉంది కేవలం లస్ట్ మాత్రమే. గెట్ లాస్ట్. ఆ మాటలు ఇసుక గుండెను చీల్చేస్తాయి. ఆమె ఏడుస్తూ, ఐ హేట్ యూ సార్ అని అంటుంది. అశోక్ కళ్ళు ఎర్రబడతాయి. గట్టిగా సే అగైన్. ఇషిక ఒక్కసారిగా భయపడిపోతుంది. శరీరం వణుకుతుంది. నోరు మాట రావడం మానేస్తుంది. అశోక్ ఇషికాని ఫోర్స్గా కార్ నుండి బయటకు తోసి కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు. ఇషిక లేచి అక్కడే నిలబడి చాలాసేపు అలాగే ఉండిపోతుంది. తర్వాత కళ్ళను తుడుచుకుంటూ, సైకో బాస్, నిన్ను ఎలా మార్చాలి? నీ కోపాన్ని ఎలా అర్థం చేసుకోవాలరా అని ఏడుస్తూ నెమ్మదిగా ఆశ్రమం లోపలికి వెళ్తుంది. అశోక్ స్టీరింగ్పై చెయ్యి బిగించి కార్ డ్రైవ్ చేస్తూ ఉన్న పెదవుల మూలల్లో చిన్న కార్నర్ స్మైల్ కనిపిస్తుంది. కొంతసేపటికి ఇంటికి చేరుకుంటాడు. కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డిన్నర్ సైలెంట్గా పూర్తి చేసి తన రూమ్కి వెళ్తాడు. బెడ్ మీద పడుకుంటూ లైట్ ఆఫ్ చేస్తాడు. కళ్ళు మూసిన మనసులో మాత్రం ఇషికా రూపమే మెరుస్తుంది. ఇక అభి ఇంటికి వచ్చేసరికి ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. అందరూ పడుకున్నారు. ఫుల్గా డ్రింక్ చేసిన అభి తూలుతూ లోపలికి వస్తాడు. మీరా అని పిలుస్తూ ఇల్లంతా వెతుకుతాడు. హాల్, డైనింగ్, పూజా రూమ్ ఎక్కడ కనిపించదు. చివరికి మీరా రూమ్ దగ్గరికి వచ్చి డోర్ ముందు నిలబడతాడు. కొంచెం స్టడీగా నిలబడి డోర్ మీద గట్టిగా తట్టుతూ, ఏ మీరా, డోర్ తీ, నేను నీతో మాట్లాడాలి. లోపల మాత్రం ఎలాంటి సౌండ్ లేదు. అభి మళ్ళీ తట్టాడు, మీరా అంటూ. అభి కోపం ఇంకా ఎక్కువవుతుంది. డోర్ను గట్టిగానే కొడుతూ ఉంటాడు. మీరా, డోర్ తీ. కానీ లోపల మీరా మందులు వేసుకున్న ప్రభావంతో గాఢ నిద్రలో ఉంటుంది. డోర్ తెరుచుకోకపోవడంతో అభి కోపంతో చేతిని గోడకి గుద్దుతాడు. చేతికి నొప్పొచ్చినా అది కూడా పట్టించుకోడు. కళ్ళల్లో కోపం, తలలో మత్తు, మనసులో ఆవేశం. అలానే తన రూమ్ వైపు నడుస్తూ వెళ్తాడు. డోర్ తెరిచి బెడ్ మీద అడ్డంగా పడిపోతాడు. ఇక ఉదయం ఇషిక అలారం మోగగానే ఉలిక్కిపడి లేస్తుంది. గడియారం చూసి ఒక్కసారిగా టెన్షన్, అయ్యో ఫ్లైట్ టైం అయిపోతుంది అని ఫాస్ట్గా రెడీ అవుతుంది. బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి త్వరగా డ్రెస్ మార్చుకొని హెయిర్ సెట్ చేసుకుంటుంది.
కిందకు వచ్చి త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసి ఫినిష్ చేస్తుంది. తర్వాత మదర్ దగ్గరికి వెళ్ళి, అమ్మా, నేను జర్మనీ ట్రిప్కి వెళ్తున్నాను, 2 రోజుల్లో వస్తా, మందులు టైంకి వేసుకో, జాగ్రత్తగా ఉండు అని చెప్పి మందులన్నీ ఆమె చేతిలో పెట్టి మదర్ నుదుటిపై ముద్దు పెట్టి బయటకు వస్తుంది. మదర్ కూడా ప్రేమగా తలనిమురుతూ, నువ్వు కూడా జాగ్రత్త తల్లి అని అంటుంది. అప్పటికి గేట్ బయట కార్ రెడీగా ఉంటుంది. ఇషిక కార్ డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చుంటుంది. కార్ స్టార్ట్ అవుతుంది. లోపల పూర్తిగా నిశ్శబ్దం. ఎవరు మాట్లాడటం లేదు. కేవలం ఇంజన్ సౌండ్ మాత్రమే. ఇషిక కిటికీ బయటకు చూస్తూ అలానే కూర్చుంది. కొంతసేపటికి కార్ ఎయిర్పోర్ట్ వైపు చేరే టైంకి వెనుక నుంచి ఒక పెద్ద ట్రక్ వచ్చి కార్ని గుద్దేస్తుంది. కార్ కంట్రోల్ తప్పి రోడ్ మీద పల్టీలు కొట్టుకుంటూ దూరంగా వెళ్ళి పడిపోతుంది. అన్నీ క్షణాల్లోనే జరిగిపోతాయి. ఆ ట్రక్ డ్రైవర్ ఎక్కడో దూరంగా ఆగి ఫోన్ తీసి ఎవరికో కాల్ చేస్తాడు. పని అయిపోయింది అని చెప్పి ఫోన్ కట్ చేసి ట్రక్ని స్పీడ్గా స్టార్ట్ చేసి అక్కడి నుంచి పారిపోతాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళు పరిగెత్తుకుంటూ కార్ దగ్గరకు వస్తారు. అయ్యో, పెద్ద యాక్సిడెంట్ అయింది, కార్లో ఉన్నవాళ్ళు బతుకుంటారో లేదో, అంబులెన్స్కి కాల్ చేయండి అని అరుపులు. కారు పూర్తిగా నలిగిపోయి ఉంటుంది. రోడ్డు మొత్తం గ్లాస్ ముక్కలు, కారులో పొగ. లోపల ఏమైందో ఎవరికి కనిపించదు. కొంతమంది భయంతో వెనక్కి తగ్గుతారు. కొంతమంది దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఎవరైనా ఉన్నారా లోపల? కొందరు ఫోన్ తీసి ఎమర్జెన్సీకి కాల్ చేస్తారు. ఇంట్లో ఉన్న మాధవ్ గారికి ఫోన్ చేసి విషయం చెప్తారు. ఎయిర్పోర్ట్ రోడ్లో పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆ మాట వినగానే మాధవ్ గారు ఒక్కసారిగా షాక్ అవుతారు.